హాయ్ అండి. అయ్యంగార్ బేకరీ స్టైల్‌లో రవ్వ కేక్ అనేది చాలా ఫేమస్ అనమాట. దాన్ని మనం ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట వందలు, వేలు పెట్టి కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న పదార్థాలతో చాలా సులభంగా చేసుకోవచ్చనమాట. ఓవెన్ లేకపోయినా కుక్కర్‌లో కూడా చేయొచ్చండి దీన్ని. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అరకప్పు పెరుగు, ఒక కప్పు పంచదార పౌడర్, పంచదారని మిక్సీ పట్టేసి పౌడర్ చేసుకొని వేసుకోండి. పావు కప్పు కరిగించిన వెన్న లేకపోతే నెయ్యి వేసుకొని ఒక్క పావు స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. కావాలనుకుంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసి ఆ పంచదార అంతా బాగా కరిగేదాకా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పుకొని బాగా కలిపిన తర్వాత ఇందులో మనం బొంబాయి రవ్వ వేసుకోవాలి. 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదేవిధంగా 1 కప్పు పాలు పోసుకోవాలి. మీరు ఇదంతా కొలత ఒకటే కప్పుతో కొలుచుకున్నారంటే మీకు పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇదంతా వేసేసి బాగా కలిపేసి మనం ఈ కలుపుకున్న మిశ్రమాన్ని కనీసం ఒక అరగంటన్నా రెస్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడు ఆ రవ్వ అనేది చక్కగా నాని మంచిగా ఫ్లఫీగా వస్తుంది. ఇట్లాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక అరగంట పక్కన పెట్టేయాలి. అరగంట తర్వాత మనం ఈ విధంగా ఇందులో తినే సోడా కలపాలండి. తినే సోడా ముందుగా కలిపితే గనక సరిగ్గా పొంగదు. మనం ఎప్పుడైతే కేక్ టిన్‌లో వేయాలి అనుకుంటున్నామో ఈ మిశ్రమాన్ని, అప్పుడు మాత్రమే ఈ బేకింగ్ సోడా గానీ, పౌడర్ గానీ వేసుకోవాలి. బేకింగ్ పౌడర్ ఉంటే హాఫ్ స్పూన్ వేసుకోండి. బేకింగ్ సోడా ఉంటే ఒక పావు స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. ఈ విధంగా అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. నేను ఎయిర్ ఫ్రైయర్‌లో పెడుతున్నానండి. ఎయిర్ ఫ్రైయర్‌లో గానీ, ఓవెన్‌లో గానీ పెట్టుకోవాలి అనుకుంటే 180 డిగ్రీస్ పెట్టుకొని 30 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ సిలికాన్ బౌల్‌లో వేశానండి. ఈజీగా వస్తుందని చెప్పేసి నేను ఎయిర్ ఫ్రైయర్‌లో పెడుతున్నాను. ఇది 180 డిగ్రీస్ మీద 30 మినిట్స్. నేను మిగిలిన సగం పిండిని స్టీల్ గిన్నెలో కింద బటర్ పేపర్ వేసేసి దాని మీద ఈ మిక్స్చర్ వేసుకున్నాను. మన దగ్గర పాత కుక్కర్ కానీ ఏదో ఒకటి లోతాటి గిన్నె ఉంటుంది కదండి, మందంగా ఉండే గిన్నె, అలాంటి గిన్నె పెట్టుకొని స్టవ్ మీద దాంట్లో ఉప్పు లేకపోతే ఇసుక ఏదైనా పర్వాలేదు వేసేసి దాంట్లో స్టాండ్ లాంటిది కానీ ఏదైనా పెట్టుకొని దాని మీద ఈ గిన్నె పెట్టేసి మూత పెట్టేసి కవర్ చేసేసి ఖచ్చితంగా 40 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 40 నిమిషాల తర్వాత చూసారా ఎంత చక్కగా కలర్ వచ్చేసిందో. ఒక్కసారి టూత్‌పిక్ గానీ, చాకు గానీ పెట్టుకొని చూసుకోండి. నీట్‌గా వచ్చేసింది అంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయిపోయినట్టు. కొంచెం చెమ్మగా తగులుతుందంటే ఇంకొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. నాకు 2 కేకులు కూడా చాలా నీట్‌గా చక్కగా కుక్ అయిపోయినాయండి. సిలికాన్ బౌల్‌లో వేశాను కాబట్టి చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. అసలు హాట్ కేక్స్ అంటారు కదా, అలాగే 2 వేడివేడిగా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసింది. మీరు కావాలనుకుంటే ఆ పైన లేయర్‌ని కట్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ గిన్నెలో ఉన్నది కూడా ఈ విధంగా పక్కన చక్కగా క్లీన్గా వచ్చేటట్టు చూసుకొని ఒక ప్లేట్లోకి బోర్లించేసుకున్నాను. బటర్ పేపర్ వేసాం కాబట్టి తీయంగానే చాలా ఈజీగా వచ్చేసిద్దండి. ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట. మనం బయట కొనేదానికన్నా కూడా ఇంట్లో ఉన్న పదార్థాలతో ఈ విధంగా చేస్తే పిల్లలకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. మన చేతులతో మనం చేసి పెట్టామన్న తృప్తి కూడా ఉంటుంది కదా. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉందో, భలేగా ఉందండి. టేస్ట్ కూడా బాగుంది. ఈ విధంగా కావాలనుకుంటే ప్లెయిన్‌గా పీసెస్ లాగా కట్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. చక్కగా కుదిరిందనమాట. ఈ విధంగా పీసెస్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇప్పుడు దీని మీద చాక్లెట్ సిరప్ వేసుకోవచ్చు, న్యూట్రెల్లా వేసుకోవచ్చు. మన ఇంట్లో ఏదైనా చాక్లెట్ ఉంటే మెల్ట్ చేసి వేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. పైన ఏం కావాలనుకుంటే అది ఫిల్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇట్లాగా న్యూట్రెల్లా చక్కగా చాక్లెట్ వేసేసాను. ఈ విధంగా స్ప్రెడ్ చేసేసి పైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమన్నా కొత్త రెసిపీస్ కావాలి అనుకుంటే నాకు కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నేను తప్పకుండా చేసి చూపిస్తాను. ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతో ఇంత ఈజీగా, ఇంత టేస్టీగా, హెల్దీగా చక్కగా కేక్ చేసి పిల్లలకి పెడితే భలేగా ఉంటుంది. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చక్కగా తినడానికి కూడా వాళ్ళకి కడుపు నిండుగా కూడా అనిపిస్తుంది అనమాట. ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.